ముట్టుకోకుండా దేవుడిచ్చిన మహాభాగ్యంగా మీ అందరూ ఎంచుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో, వాక్యములో, అన్ని విషయాలలో మీరు బలపడాల్సిందిగా మీ అందరికీ ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరి సంఘము, దైవజనులు వారి పరిచర్య అభివృద్ధి చెందినట్లుగా మీరందరూ కూడా భారం కలిగి సేవకులే చూసుకుంటారు, పాస్టర్ గారులే చూసుకుంటారని అనుకోకూడదు. మా వంతుగా మేము కూడా రావాలి, సేవకి, సంఘానికి, సేవకులకి మేము సహకరించాలి అనేటువంటి ఒక మంచి ఏకాభిప్రాయం, అందరూ కూడా ఏక మనసు కలిగి ముందుకు వెళ్తే మరి మీరు దీవించబడతారు, సేవకులు కూడా దేవుడు బలంగా మరి ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాస్టర్ గారి ముందు దేవుని వాక్యం చెప్పటం మాకు పోరాటంతో కూడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యమును చాలా చక్కగా వివరించగలిగినటువంటి దైవ సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారా? ఎందుకు వచ్చామయ్యా అంటున్నారా? దేవునికి స్తోత్రం. ఆయన ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇందాక అక్క వాళ్ళు, సహోదరి వాళ్ళు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎంత ఆనందపడుతున్నారు. మరి మాకు సేవకులకి ఎంత ఆనందం అయితే దేవునికి ఇంకెంత పనులేముందండి. ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, ఉండవా? ఎప్పుడూ ఉంటాయి. ఎండాకాలంలో కరువు పని ఉండింది, మామూలుగా ఆయా కాలాలలో, చలికాలంలో ఏ పనులు, మరి వర్షాకాలంలో ఏ పనులు, నాట్లు అన్నీ ఉంటాయి. కానీ మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే దానికంటే ఉత్తమమైనటువంటిది ఇంకొకటి లేదు. యేసు ప్రభు వారు ఏమన్నారు మరియను గురించి మార్తతో? మరియ ఉత్తమమైంది ఎంచుకుంది. మార్త అనేమో విస్తారమైన పని పెట్టుకుందంట కదమ్మా. పెట్టుకుందా లేదా? యేసు ప్రభు వారిని ఇంట్లో ఉంచి విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. అప్పుడు మార్త వచ్చి మరియని గదిమింది, అరిసింది. నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నువ్వు వచ్చి ఎంత బాగా మందిరంలో, అంటే దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఎంత బాగా యేసయ్య బోధ వింటున్నావు అని చెప్పనని అనేటప్పటికీ అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? మార్త, మార్త, నువ్వు విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ మరియ ఉత్తమమైనది ఎంచుకుంది. మీరందరూ ఉత్తమమైనది ఎంచుకున్నారండి. ఈరోజు దేవుడు మీ అందరినీ దీవించునుగాక, మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమె చెప్పని దుద్దా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులు ఎంత ప్రయాసపడి ఆ గుంటల రోడ్డున, మరి మోతాడక రోడ్డు అది ఉంది కదా, పరిమి నుంచి మోతాడకు వచ్చింది. ఎటువంటి గుంటలండి, అసలు నడుములు పోయింది అసలు మాకైతే. మరి పాస్టర్ గారు వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. అంత ప్రయాసపడి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడుండి నాకు ఈరోజు కుదరలేదు అక్క అనకూడదు, నాకు ఈరోజు అసలు తీరిక లేదు అక్క అనకూడదు. దేవుడు దైవజనులు పంపించినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఆసక్తిగా రావాలి. అవునా కదా? వాళ్ళ ప్రయాసంలో మీరు కూడా పాలు పంచుకోవాలి, మీరు కూడా పాలి భాగస్థులై ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే ప్రభునందు మీ ప్రయాసము ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. వ్యర్థమైందా? ఈరోజు మందిరంలోకి వచ్చి చక్కగా కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ 2 రోజులు మీరు వస్తారు, దీనికి తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఇవ్వడా? ఇస్తాడు.
ఒక యజమానుడు పిలిస్తే, వాళ్ళ తోటలో పనికి పిలిస్తే ఆయనే జీతం ఉంచుకోకుండా వెతుక్కుంటూ వచ్చి నీ దగ్గరికి నీకు జీతం ఇస్తే, నిన్ను సృష్టించిన దేవుడు ఎంత గొప్ప యజమానుడు. ఆయన నీకు ఏది కావాలో ఇవ్వడా? ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడని రావద్దు, విశ్వాసంతో రా. ఏదో ఇస్తాడని కాదు, నమ్ముతున్నాను నేను దేవుడిని అంతే. నా హృదయవాంఛలు ఎరిగిన దేవుడు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ యొక్క ఆలోచన, మీ మనసు కూడా దేవుని మీదే లగ్నం చేయాలి, దేవుని మీదే దృష్టి కలిగి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిదమ్మా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాము. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు చదువుకుందామండి. మొదటి నుండి 8 వచనాలు, వచనం వెంబడి వచనము మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు శిష్యులకు, జన సమూహానికి, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారందరికీ కూడా చక్కని మాటలు చెప్పాడండి. ఏమని చెప్పాడు ఒకసారి చూద్దాం. 15:1 నుండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలేమో మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, చదవబడిన 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలు యేసు ప్రభువారు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ 8 వచనాల్లో నుండి మనం చూస్తే యేసు ప్రభువారు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక చక్కని బోధ చేశారండి. ఏం చేశారమ్మా? చక్కని బోధ, ఒక మంచి వాక్యాలు, చక్కని ఉపదేశం వాళ్ళకి చేశారన్నమాట. వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా యేసు ప్రభువారు వాళ్ళకి ఈ మాటలు చెప్పారు. ఆ రోజుల్లో ద్రాక్ష తోటలు వేసుకున్నారు. ఏం వేసుకున్నారమ్మా? ద్రాక్ష తోటలు. మనకి ఎలా పత్తి, మొక్కజొన్న, ఎలాగైతే వరి, అటువంటి పంటలు ఉంటాయో ఆ రోజుల్లో యేసు ప్రభువారు ఈ వాక్యం చెప్పేటువంటి ఆ కాలంలో, ఆ కాలమే కాదు మిగిలిన అన్ని కాలాలలో ఇశ్రాయేలు ద్రాక్ష తోటలు వేస్తారనమాట. వాళ్ళ వృత్తి ఏంటంటే, కొంతమంది ద్రాక్ష తోటలు పండిస్తారు, కొంతమంది అంజూరపు పండ్లు, మరి కొంతమంది ఏమో నానా రకాలైనటువంటి పంటలు ఇశ్రాయేల్ దేశంలో పండిస్తారు.
అందుకని వాళ్ళందరూ కూడా కొద్దిగా విద్య లేని వారు కాబట్టి వాళ్ళందరికి అర్థం కావటానికి యేసు ప్రభువారు ద్రాక్ష తోటను ఉపమానంగా తీసుకొని, ద్రాక్ష తోటను సాదృశ్యంగా తీసుకొని ఆ ద్రాక్ష తోట మీద వాళ్ళకి బోధ చేశారనమాట. ఏమని చెప్పారో తెలుసా? అబ్బాయి, ద్రాక్ష వాళ్ళు ఎవరో తెలుసా? నేను అన్నాడు. ఏమన్నారమ్మా? నేను అన్నాడు. తీగలు ఎవరో తెలుసా? మీరు అన్నాడు. అలాగే వ్యవసాయకుడు ఉండాలిగా, మరి తోట ఉంది, తోట ఉన్నప్పుడు దాన్ని సాగు చేసే వ్యక్తి ఉండాలి కదా. ఆయన ఎవరో తెలుసా? పరలోకపు తండ్రి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా, గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. మందిరం ఉంది, మీరున్నారు, సేవకుడు ఉన్నారు, అలాగే దేవుడు కూడా ఉండాలిగా. ఉండాలి లేదా? అలాగే వాళ్ళకు కూడా ఏం చెప్పారంటే, వ్యవసాయకుడు ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. రెండవదిగా ద్రాక్షావల్లి ఉంది కదా, అది నేనే. మూడవదిగా తీగలు ఎవరో తెలుసా? మీరే అని చెప్పన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది కదా, ద్రాక్షావల్లి ఏంటి, తీగలేంటి. తీగలో ద్రాక్షావల్లిలో ఉంటే ఎలా ఫలిస్తాయో, అవి ఎప్పుడు ఫలించవో, అవి ఎప్పుడు ఎండిపోతాయో, మరి వ్యవసాయకుడు లేదా రైతు ఆ యొక్క తీగలు ఎప్పుడు పారేస్తాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతాయి కదా. అందుకనే ఇదేమో నువ్వు, ఇదేమో నేను, ఇదేమో దేవుడు అని చెప్పి వాళ్ళకి ముందు వాటి భావాలు చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఇక వాళ్ళని వాక్యంలోనికి తీసుకెళ్ళాడు అనమాట. ఏం చేయాలి? వాళ్ళకి ఫలింపు గురించి చెప్పాడండి. దేని గురించి అమ్మా? ఫలింపు గురించి చెప్పాడు. మందిరానికి వస్తున్నారు, మీరు ఫలిస్తున్నారా? సంఘానికి వస్తున్నారు, మీరు ఫలిస్తున్నారా? చర్చికి వస్తున్నారు, ఆరాధన చేయడానికి వస్తున్నారు, మీలో ఫలింపు ఉందా అని చెప్పనని దేవుడు అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో ద్రాక్షావల్లినేమో నేను, తీగలేమో మీరు. అసలు నిజంగా మరి ఎప్పుడు అది ఫలించుద్ది? ఎప్పుడండి ఆ తీగ ద్వారా అది ఫలించింది తీగ అని చెప్పంటే, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలింపదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, మొట్టమొదట ఒక్క ప్రధానమైన ద్రాక్షావల్లిని ఒకదాన్ని తీసుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఆ తోటను అభివృద్ధి చేస్తారండి. ఆ ప్రధానమైన ద్రాక్షావల్లిని తీసుకొని దాని ద్వారా కొమ్మలు అవి అభివృద్ధి చెంది, ఆ కొమ్మల ద్వారా పండ్లు, కాయలు అవి అభివృద్ధి చెందేటట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదట ద్రాక్షావల్లిని తీసుకుంటారు. ఆ ద్రాక్షావల్లి ద్వారా వాళ్ళు తోటను అభివృద్ధి చేస్తారు. అలాగే యేసు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. మనల్ని ఫలింపు చేయాలి, మనల్ని ఇంకా వాక్యములో ఫలించేటట్లుగా చేయాలి. మనలో పనికిరాని తీగలో, మనలో ఆయనకు నచ్చని అవలక్షణాలేమన్నా ఉంటే వాటిని తీసివేసి మనల్ని ఆయన చిత్తానుసారంగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ తీగలో ద్రాక్షావల్లిలో ఉన్నట్లు విశ్వాసులు ఎవరిలో ఉండాలో తెలుసా? యేసు క్రీస్తులో ఉండాలి. ఎవరిలో ఉండాలమ్మా? ఎవరిలో ఉండాలమ్మా? యేసు క్రీస్తు లేనటువంటి ఆ జీవితం వ్యర్థం. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంది, అదేంటంటే 5వ వచనం ఒకసారి చూద్దాము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాళ్ళు బహుగా ఫలిస్తారు. జాగ్రత్తగా చూడండి. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా? దేవునికి వేరుగా ఉండి ఫలించగలుగుతావా? వాక్యానికి వేరుగా ఉండి నువ్వు ఏమన్నా డెవలప్ అవుతావా? దేవుని దగ్గరకు రాకుండా నువ్వు ఏదన్నా సాధించగలుగుతావా? మీరేమన్నా సాధించగలుగుతారా చెప్పండి? దేవుని దగ్గరకు రాకుండా మేము సాధిస్తామండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు అటువంటి బలం ఏమన్నా ఉందా? లేదు.
బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైనా తీగ ద్రాక్షావల్లిలో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ యేసులో ఉండాలి. యేసు క్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం. యేసు క్రీస్తు లేకపోతే మనకు ఏ విధమైనటువంటి ఆధారము, ఆశ్రయము లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసు ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏమీ చేయలేము. ఇంకా చెప్పాలంటే ఏమని రాయబడిందో తెలుసండి? ఏమని రాయబడిందంటే ఒకసారి 6వ వచనం చూస్తే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి, చూడండి ఏమైపోతాడు? దేవునిలో లేకపోతే ఒక రోజున ఎండిపోతాడు. ఏమవుతాడంటే ఎండిపోతాడు. యేసు క్రీస్తు జీవం లేకపోతే, యేసు క్రీస్తు ఊపిరి లేకపోతే, యేసు క్రీస్తు ఆ శక్తి అనేటువంటిది, జీవం అనేటువంటిది లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడంట? ఎండిపోతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనకు దేవుని వాక్యము నీరు లాంటిది. నీరు ఉన్నప్పుడు ఎలాగైతే ఒక చెట్టు అభివృద్ధి చెందుతుందో, ఒక తోట అభివృద్ధి చెందుతుందో, లేకపోతే ఒక తోట డెవలప్ అవుతుందో, అలాగే నీకు కూడా దేవుని వాక్యము కావాలి, దేవుని మాటలు కావాలి, దేవుని ఉపదేశం నీకు కావాలి. దేవుని వాక్యం అంటుంది, నీవు కనుక తీగ ఆ ద్రాక్షావల్లిలో లేకపోతే, యేసుక్రీస్తులో లేకపోతే ఏమైపోతాము? ఎండిపోతాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేము. ఏం చేస్తాము? మనం ఏం చేయలేము. మన వల్ల ఏది కాదు. మానవ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం. మానవ తలంపులన్నీ కూడా వ్యర్థములే. దైవ చిత్తమే నెరవేరుతుంది. మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అందుకని ఈ 8 వచనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, మనము యేసులో ఉండాలని చెప్తున్నాయి. యేసు లేకుండా నువ్వేం చేయలేవు. ప్రభు లేకుండా నువ్వేం చేయలేవు. దేవుని సహవాసం లేకుండా నువ్వు ఏది సాధించలేవు. దైవ సేవకులతో నువ్వు అంటు కట్టబడి ఉండకపోతే, దైవజనులను వెంబడించకపోతే, దైవజనులు చెప్పే వాక్యాన్ని నువ్వు వినకపోతే నువ్వు ఫలించలేవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి కోసం మనం వచ్చేది? దేవుని కోసం వస్తున్నాం. దేవుడు సేవకుని నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును విని ఫలించాలి. ఫలించాలా లేదమ్మా? మీ పెరట్లో ఒక చెట్టు వేస్తారు, ఒక మొక్క వేస్తారు. అది ఎదగాలనుకుంటారా? లేకపోతే మొక్కగానే ఉండాలనుకుంటారా? ఎదగాలనుకుంటాం. మరి నువ్వు కూడా మందిరానికి వచ్చినప్పుడు మరి దేవుడు కూడా ఏమనుకుంటాడు? ఈ విశ్వాసి ఫలిస్తే బాగుండు, ఈ విశ్వాసి అభివృద్ధి చెందితే బాగుండు. ఫలించటం అంటే ఏంటి? నువ్వు ప్రార్థనలో ఎదగాలి, ఉపవాసం ఉండాలి, దేవుని దగ్గర పోజాడాలి. కొంతమంది అనుకుంటారు నా కోసం పాస్టర్ గారే ప్రార్థన చేస్తారులే. మరి మనం ఏం చేద్దాము? పాస్టర్ గారు, ఒక ఆమె ఉంది మా సంఘంలో, పాస్టర్ గారు మా గురించి బాగా ప్రార్థన చేయండి అన్నది. సరే బాగా చేస్తానులే. అలా ప్రతి వారం చెప్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా చేయమంటుందో, ఏమవసరం అని చెప్పని నేను అనుకొని ఆమె గురించి డైలీ నేను ప్రార్థన చేస్తూ ఉంటే, సరే దేనికోసం ప్రార్థన చేయమందో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి పోయేటప్పటికి తీరిగా పల్లెలో పోవేసుకొని కూర్చొని ఎంత బాగా సీరియల్ చూస్తూ ఉందండి. నాకేమో ఏమని చెప్పింది? బాగా ప్రార్థన. మనం ఏం చేస్తున్నాం తల్లి? దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి బాధ్యతలు అప్పగించే పాస్టర్ గారే చేస్తారు, పాస్టర్ గారే ఉంటారులే ఉపవాసం అని అనుకోకూడదు. నీ మట్టుకు నువ్వు కూడా చేయాలి. దానియేలు గ్రంథములో మనకు తెలుసు కదా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో దానియేలు ఏం చేశాడు? అట్టి శాసనము సంతకము చేయబడి వినినప్పటికీ తన ఇంటికి వెళ్ళి మేడగదిలో మోకరించి ప్రతి రోజు కూడా ఏం చేస్తున్నాడు? ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయరు, అసుకేసుకుంటారు. రాక అరుగు మీద కూర్చోరు. ఈరోజు ఖాళీ అయినా పని లేదుగా. ఏమైందండి ప్రార్థన చేసుకుంటే?
బైబిల్లో పరిశుద్ధ స్త్రీలు, రోదన చేసే స్త్రీలు అందరూ కూర్చొని ప్రార్థనలు చేయలేదా? దేవుని దగ్గర అంగలార్చలేదా? దేవుని దగ్గర 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయలేదా? అందుకే కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇదిగో పరిశుద్ధ స్త్రీలంట మృతులైనటువంటి తమ భర్తలను పునరుత్థానం వల్ల పొందుకున్నారంట. వాళ్ళు ఎంత ప్రార్థనా పరులు, వాళ్ళు ఎంత విజ్ఞాపనకర్తలు, వాళ్ళు ఎంతగా దేవుని దగ్గర గోజాడారు, వాళ్ళు ఎంతగా దేవుని దగ్గర అంగలార్చారు. నీవు కూడా మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ కన్నీళ్లు కుమ్మరించాలి. నువ్వు పాస్టర్ గారు చేస్తారులే, పాస్టర్ గారు చేస్తారులే, వాళ్ళు నా కోసం ప్రయాసపడతారులే అని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. నీ మట్టుకు నువ్వు కూడా విజ్ఞాపన చేయాలి. అందుకని యేసు ప్రభు వారు అక్కడున్న శిష్యుల్లో ఏం చూడాలనుకుంటున్నారో తెలుసా? మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మీరు ఒకవేళ నాకు వేరుగా ఉండాలన్నా మీరు ఎండిపోయే పరిస్థితి అయిపోతుంది. ప్రియా దేవుని సంగమా, అందుకని మనం ఏం చేయాలంటే ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ఇక్కడ ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. చూడండి 2వ వచనం, 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, అసలు మనం ఎప్పుడు ఫలిస్తామండి? మనం ఎప్పుడు ఫలిస్తాము అంటే యేసయ్యలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాము. దేవునిలో నిలబడి ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. ఎన్నొచ్చినా నిలబడతాయి. కుడికే కానీ ఎడమకే కానీ తొలగిపోకూడదు. మనము క్రీస్తు అనే బండ మీద మనం ఏం చేయాలి? నిలబడాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, అదిగో చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండువాడు. దేవునిలో నిలిచి ఉండటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద్రాక్షావల్లిలో నిలిచి ఉండటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులో ఉండటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను పాటించడం అన్నమాట. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావాలి. క్రమం తప్పకుండా క్రమ కోడికలకు నువ్వు రావాలి, హాజరవ్వాలి. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలి, సేవకులను పిలిపించుకోవాలి, దైవ సేవకులు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉండటానికి లక్షణాలు ఇవి. కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం వచ్చి వందనాలు అయ్యారు అంటారు, ఆదివారం నాకు అడ్రస్సే ఉంటారు. అలా ఉండకూడదు. ప్రతిరోజు దేవుని ధ్యాస కలిగి ఉండాలి. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు విజ్ఞాపన చేయండి. వారు మీ విషయంలో శ్రద్ధ పుచ్చుకొని మీ విషయంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. కొంతమంది ఎదిగిన తర్వాత అసలు పాస్టర్ గారు గుర్తేరారు. ఎదిగేదాకా మాత్రం అంటే దేవుని దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళు పొందుకున్న మేలును బట్టి తర్వాత ఏం చేస్తారు? అస్సలు కనుమరుగైపోతారు, అదృశ్యమైపోతారు. అసలు అడ్రస్సే ఉండదు. అలా ఉండనే ఉండకూడదు. నువ్వు ఎదిగే కొద్దీ నువ్వు సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు ఎక్కడికి నడిపించాడు? దేవుడు నిన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవుడు నిన్ను ఎందుకు ఎక్కడ కూర్చోబెట్టాడు? అందరిలాగా నువ్వు కూడా పనికి వెళ్ళొచ్చుగా, అందరి వల్ల నువ్వు కూడా పొలానికి వెళ్ళొచ్చుగా, కోతకెళ్ళొచ్చుగా, ఏదో ఒక పనికి వెళ్ళొచ్చు కదా. దేవుడు ఎందుకు ఈరోజు నీకు అట్టి ప్రేరేపణిచ్చి అట్టి ఆలోచన ఇచ్చి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు? నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నీవు సంఘానికి అవసరము.
సంఘానికి నువ్వు అవసరం. పౌలు అంటాడు, కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు చాలా నాకు సహకారులు, సంఘానికి మాకు చాలా సహకారులు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఫలింపట్టి. ఫలింపట్టి ఏంటి? నీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కను నువ్వు పెంచుకుంటూ పోతే పిందెలు వచ్చి, కాయలు వచ్చి, ఫలాలు ఎలా తయారవుతాయో అలాగే నువ్వు కూడా మందిరానికి వచ్చినప్పుడు నీలో కూడా మార్పు రావాలి, నీలో కూడా ఫలింపు కనపడాలి. అందుకే గలతీ పత్రికలో పౌలు ఏమంటాడంటే, ఫలింపుల గురించి మాట్లాడుతూ 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి అని చెప్పంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము ఒకసారి చూద్దామండి. అయితే చూడండి, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మొత్తం ఏంటంటే 9 ఆత్మ ఫలాలండి. ఇవన్నీ కాయాలంట విశ్వాసులు. దేవుని పిల్లల్లో ఈ 9 ఆత్మ ఫలాలు ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారంటే పరిపూర్ణత. ఏమంటారంటే పరిపూర్ణత. దేవుడు చూడాలనుకుంటున్న ఫలాలన్నీ ఇవే. ఆస్తులు రావడం, అంతస్తులు రావడం, ఓ 10 కార్లు ఇంటి ముందు పెట్టుకోవడం, లేదా కోట్ల రూపాయల ఆస్తులు ఉండటం, అది కాదు ఫలింపు. ఇది ఫలింపండి. 9 ఆత్మ ఫలాలు ఇవి పరిపూర్ణంగా మన జీవితంలో ఉంటేనే తండ్రికి మహిమ వచ్చింది. లోకములో గొప్పవాడం అనిపించుకుంటే తండ్రికి మహిమ రాదు. లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే అదిగాడు దేవునికి మహిమ. ఏదో తెలుసా దేవునికి మహిమ? ఈ 9 ఫలాలు నీలో కనబడితే అప్పుడు అది దేవునికి మహిమ. అందుకే అంటాడు, అక్కడ అంటాడు యేసు ప్రభువు అంటారు, చూడండి, మీరు 8వ వచనములో ఉంటుందన్నమాట, మీరు బహుగా ఫలించుట వలన, అదిగో చూడండి, నా తండ్రి మహిమపరచబడును. ఇంకా అమ్మ, ఇందువలన, అది ఏ పొజిషన్ తెలుసండి? శిష్యులు అవుతారు. ఏమవుతారండి? శిష్యులం అవుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యందు కనుక నిలిచి ఉండటం అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను కైకొనడము, దేవునిలో నిలిచి ఉండటం. ఇంకా మనం చూస్తే ఏమన్నా రాయబడి ఉంటుందంటే, చూడండి, చదివి సాధించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. భక్తుడైన యోహాను ఏమంటున్నాడు? యోహాను పత్రిక, యోహాను సువార్త 8:31 అండి. కాబట్టి యేసు చూడండి, మీరు నా వాక్యమందు నిలిచి ఉండు వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించరు. చూడండి, మనం దేనిలో నిలిచి ఉండాలి? వాక్యములో నిలిచి ఉండాలి, దేవుని మాటలో నిలిచి ఉండాలి. దేవుని సత్యాన్ని మనం గ్రహిస్తాము. ఏది సత్యము, ఏది మాన్యత కలిగింది, ఏది యథార్థమైనది, ఏది నిర్మలమైనది, ఏది నిష్కలంకమైనది, ఏది సరి అయిన బోధ, ఏది దేవుని చిత్తానుసారమైన బోధ, ఇవన్నీ కూడా మనకు అప్పుడు అర్థమవుతాయి అంటండి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, మనము దేవుని వాక్యములో నిలబడి ఉండాలి. దేవుని వాక్యంలో నిలబడి ఉండటం అంటే అది సామాన్యమైన విషయమో కాదు. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచెల వాడి అయిన ఖడ్గము లాంటిది. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. 2 అంచెల వాడి అయిన ఖడ్గము లాంటిది దేవుని వాక్యము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉండండి. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానిని మనం ఏం చేయాలి?
దాని యందు నిలిచి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఇంకొక మాటను 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చూద్దామండి. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును ఏం చేయడంటమ్మా? ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును అంటే యేసు ప్రభువులో నేను ఉన్నానండి అని చెప్పువాడు ఎవడును ఏం చేయడు? లోకము జోలికి వెళ్ళడు, చీకటి జోలికి వెళ్ళడు, అపవిత్రమైనటువంటి కార్యకలాపాల జోలికి వెళ్ళడనమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును ఏం చేయడంట? పాపము చేయడు. యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారమ్మా? యెరికో పట్టణానికి వెళ్తే అక్కడ ఒక పొట్టి వ్యక్తి యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. చూడాలనుకొని జనాలు బాగా గుంపులు గుంపులుగా ఉన్నారు. వెంటనే ఆ చూపందక అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు చూశాడు. అదే చెట్టు అంటే మేడి చెట్టు అంట. ఆ మేడి చెట్టు చూశాడంట. మేడి చెట్టు చూసి వెంటనే మరి ఆయనకి చెట్టు ఎక్కడం వచ్చో రాదో నాకు తెలియదు, కానీ మొత్తానికి దేవుని చూడాలని ధ్యాస ఉంది కాబట్టి మొత్తానికి దేవుడే ఎక్కిచ్చాడేమో. నిజమే కదా, మందిరానికి వెళ్ళాలని మనసు ఉండాలి కానీ దేవుడు నడిపిస్తాడు. ఏం పోతాం అని అనుకుంటే దేవుడు నడిపిస్తాడా? కొంతమంది ఏమంటారంటే రాలేకపోయారు పాస్టర్ గారు అని చెప్పాడు. ప్రార్థన చేసుకుని, దేవా ఈరోజు మందిరానికి వెళ్ళాలయ్యా, ఈరోజు ప్రార్థన అయ్యా, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉండాలయ్యా, నేను వాక్యం వినాలయ్యా అని చెప్పిన ఆశ నీకు గనక ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని నా దేవుడు తృప్తి పరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగండి, మనకు ఆశ ఉంటేనండి, ఆసక్తి ఉంటేనండి దేవుడు తప్పకుండా మనకు చేస్తాడంటండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికము హల్లెలూయా. నిజంగా నీకు ఆసక్తి ఉంటే దేవుడు తీర్చడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడా? ప్రభువా నేను మందిరానికి వెళ్ళాలయ్యా, నేను వాక్యం వినాలయ్యా, నేను నీ కొరకు తపన కలిగి ఉన్నానయ్యా, నీ కోసం నేను ఏదైనా చేస్తానయ్యా అని చెప్పనని ఆసక్తి నీకుంటే ఆసక్తిని దేవుడు నీకు సఫలం చేయడా? చేస్తాడు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును ఏ విధమైన లోక సంబంధమైన వాటి జోలికి పోడు. జక్కయ్య చెట్టు ఎక్కాడు. చెట్టు త్వరలో నుంచి చూస్తున్నాడు. అమ్మో, నేను చూడాలనుకున్నటువంటి ఆయన ఏనే. యేసు ప్రభు వారి నడుచుకుంటా వచ్చాడు. జక్కయ్య అన్నాడు. నా పేరు నీకెలా తెలుసయ్యా? నీ పేరేంటి? నీ తాత పేరు తెలుసు, మీ నాన్న పేరు తెలుసు, మీ నాయనమ్మ పేరు తెలుసు, మీ జేజమ్మ పేరు తెలుసు. 3-4 తరాల క్రిందట నీ తాత పేరు ఎవరు నాకు తెలుసు, నీకు తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు కదా. దేవుడికి తెలియదంటే ఏమన్నా ఉందమ్మా? దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడలేదా? పిలిచాడు. సమూయేలు అని పిలిచాడు. గొర్రెలను తోలుకుంటున్న ఆ సీనాయి పర్వతం మీద మోషేని దేవుడు పిలవలేదా? మోషే అని పిలిచాడు. కర్మెలు పర్వతంలో ఆ యొక్క కర్మెలు పర్వతం మీద ఒక గుహలో తాకుండా ఏలియాతో దేవుడు మాట్లాడలేదా? మాట్లాడు, ఏలియా అని పిలిచాడు. మరి దేవుడు నీతో నాతో మనందరితో పిలుస్తున్నప్పుడు మనం ఎందుకేనో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకోకూడదు. యేసయ్య దైవ సేవకుల్లో నుండి నాతో మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి. అప్పుడు నీకు మందిరానికి రావాలని ఆసక్తి కలుగుతుంది. దేవా ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నాతో ఏం మాట్లాడతావయ్యా? నీ సేవకుల ద్వారా మాట్లాడయ్యా, నాకు సలహా ఇవ్వయ్యా, నాకు సమాధానం ఇయ్యయ్యా, నాకు ఆలోచన ఇయ్యయ్యా, నాకు నడిపింపి అయ్యా అని ప్రార్థన చేస్తే వాక్యమయ్య ఉన్న దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకని జక్కయ్య వెంటనే జక్కయ్యతో యేసు ప్రభువారు అంటున్నారు, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉన్నది.
జక్కయ్య అడగల, ప్రభు నా ఇంటికి రాని. ప్రభు అంటున్నా, జక్కయ్య నేను ఇంటికి రావాలనుకుంటున్నా. అప్పుడు ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుడే వెతుక్కుంటూ జక్కయ్య ఇంటికి రావాలనుకోవడం ఎంత గొప్ప భాగ్యం. ఇప్పటికే ఉందంట జక్కయ్య ఇల్లు అక్కడ ఆ దేశంలో, ఎరుకో పట్టణం ఇప్పటికే ఉందంట, శిథిలమైపోయి ఉందంట జక్కయ్య ఇల్లు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అడుగు పెట్టిన స్థలం, యేసు ప్రభు వారు కోరుకున్న ఇల్లు, యేసు ప్రభు వారు కావాలనుకున్న వ్యక్తి జక్కయ్య. ఈరోజు నువ్వు కూడా కావాలని యేసయ్య అనుకుంటున్నాడు. నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? నీ బ్రతుకుని యేసయ్యకి ఇస్తావా? నీ హృదయంలో చోటుని యేసయ్యకి ఇస్తావా? యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాను, రమ్మంటావా? వద్దు ప్రభువా, ఇంకో సంవత్సరం ఆగయ్యా అంటావా? కొంతమంది అంటారు, అమ్మ బాప్తిజం పొందమ్మ అంటే, ఇప్పుడు కాదులయ్యా, ఓ సంవత్సరం ఆగాలయ్యా, ఇప్పుడు కాదు ఇంకో సంవత్సరం ఆగాలి. అయ్యా ఇప్పుడే కాదులయ్యా, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. మా దగ్గర ఒక ఆమె ఉంది, అమ్మ ఎప్పుడమ్మా బాప్తిజం పొందేది? అయ్యా పొందుతాలయ్యా, పిల్లలు చదువుకుంటున్నారుగా, పెద్దోళ్ళు అవునాయి. సరే పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఏందమ్మా ఇప్పుడమ్మా తీసుకునేది? అయ్యా ఇదిగో ఇప్పుడే కదా ఉద్యోగం కోసం చూస్తున్నారు, ఉద్యోగం రాని. సరేనమ్మా అని చెప్పినని ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఏందమ్మా ఎప్పుడమ్మా పొందిన? పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడే ఉద్యోగం వచ్చిందని. సరే అని చెప్పిన పెళ్ళిళ్ళు అయ్యి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏందమ్మా పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కదా, ఏందమ్మా అంటే పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు పుట్టత అయ్యింది అని చెప్పాను. సరే పుట్ట నీళ్ళే అని చెప్పాను. సరే వాళ్ళు కలిగిన తర్వాత ఏందమ్మా అని చెప్పాడు, ఆ పిల్లలు ఇప్పుడే పుట్టింది, వాళ్ళ ఆలన ఆ పాలన మొత్తం నేను చూడొద్దు, ఇంకెప్పుడమ్మా అని చెప్పానంటే, ఇంకేముందలయ్యా అంతా అయిపోయిన తర్వాత 33 దేవునికి స్తోత్రం. ఇక ఇంట్రెస్ట్ బాయే. అవునా కాదండి? దేవునికి మనం ఎప్పుడు వాయిదాలు వేయకూడదు. నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నప్పుడు రా ప్రభు, నా ఇంట్లో, నా హృదయంలో, నా జీవితంలోకి రా ప్రభు అని చెప్పానంటే, నీలో నుండి చీకటి తొలగిపోయి నీలోకి ఆయన వెలుగు ప్రకాశించింది. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. కాబట్టి అసలు ఈ వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, నిన్ను ఫలించమని చెప్తున్నాయి, మనం ఫలించాలని చెప్తున్నాయి. అసలు మనం ఎప్పుడు ఫలిస్తామో తెలుసా? 3 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. 3 విషయాలు మనం కరెక్ట్గా ఫాలో అయితే కంపల్సరీగా మనం ఫలిస్తాము. మొట్టమొదటిది చూసినట్లయితే, నిన్నగా మనం చదివిన వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:31 యోహాను సువార్త. కాబట్టి యేసు యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును ఏం చేస్తారమ్మా? గ్రహిస్తారు. అంటే ఒకటి, నువ్వు ఫలించాలంటే, నువ్వు బహుగా ఫలించాలంటే, నువ్వు మరి ఎక్కువగా ఫలించాలంటే వాక్యములో నిలబడి ఉండాలి, వాక్యము చేత అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు. రెండోదిగా చూసినట్లయితే చూడండి, ఒకసారి మనం చదువుకుందాము. నిర్గమాకాండం 15వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 18వ వచన భాగమును మనం చదువుకుందాం. నిర్గమాకాండం 15:18. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు
వారిని నిలవబెట్టెను. ఎవరి మాట మాట్లాడుతుంది? మోషే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత కీర్తన పాడారు, ఒక పాట పాడారు. ఆ పాట అంతా ఈ 15 అధ్యాయమే. ఈ 15 అధ్యాయం అంతా కూడా వాళ్ళు పాడిన పాట. మోషే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసిన తర్వాత ఆరిన నేల మీద దాటుకుని బయటకు వస్తారు కదా, వచ్చిన తర్వాత ఈ పాట పాడారు. ఈ పాటలో వాళ్ళు వాడిన ఒక పదం ఏంటో తెలుసా? ప్రభువా, మమ్మల్ని ఎట్టకేలకు ఐగుప్తు నుండి విడిపించావు, అక్కడ అద్భుతాలు చేశావు, అలాగే ఎర్ర సముద్రం అడ్డు వస్తే దాన్ని కూడా పాయలు చేశావు, మొత్తానికి మమ్మల్ని తీసుకెళ్ళి నీ ఆలయములో నిలబెడతావు ప్రభువా. ఎక్కడ నిలబెడతావు? నీ ఆలయములో మమ్మల్ని నిలబెడతావు. నిజమే, మనం ఏ వాతావరణంలో ఉండాలో తెలుసండి. దేవుని ఆలయము, దేవుని యొక్క పరిశుద్ధాలయము, దేవుని మందిరము, దీనిలో మనం ఈ మందిరం, ఈ వాతావరణంలో మనం ఉండాలి, ఈ వాతావరణంలో నిలబడాలి. అదేంటో కానీ జనాలకి అన్ని వాతావరణాలు బాగానే సూట్ అవుతాయి, కానీ మందిరంలో వాతావరణం మాత్రం కెట్టదండు. మందిర వాతావరణం కెట్టదు, ఏందో మరి కుదురుగా 10 నిమిషాలు కూర్చోలేరు. మా మందిరంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆమె ఉంది, కదిలితే బయటకు వెళ్ళింది మళ్ళీ వచ్చింది, కదిలితే బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చింది, కదిలితే బయటకి. నేను ఒకసారి ఏంటయ్యా అంటే ఎందుకు ఫీల్ అవుతారు కదా అని, ఎందుకమ్మా ఇన్నిసార్లు తిరుగుతున్నా అంటే చెమట పోతాను. కోత కోసేటప్పుడు చెమట పోయిదా? చెప్పండి అమ్మా, కోత కోసేటప్పుడు చెమట పోయిదా? ఎండాకాలంలో మీరు కోత కోసి ఏసీలు ఏమైనా పెడతారా? ఎయిర్ కూలర్లు ఏమైనా పెడతారా? కొంతమందికి దేవుని వాతావరణం నచ్చదు, దేవుని మందిరం గాలి తగిలితే చాలు అమ్మో అని చెప్పని అంటారు. దేవునికి స్తోత్రం. మోషే ఏమంటున్నాడు తెలుసా? నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు మమ్మల్ని నువ్వు నిలబెడతావు. దేవుని వాతావరణంలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. చూడండి, ఒక చెట్టుకి చిన్న కొద్దిగా నీటి తేమ తగలలేమంటే ఏమవుతుంది? చచ్చిపోయే చెట్టు కూడా అమ్మా పైకి వచ్చింది, బతికిద్ది. ఆ గాలి తగిలితే చాలు, ఆ తేమ తగిలితే చాలు, మందిరంలో ఉన్నటువంటి వాతావరణం నీకు తగిలితే చాలు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పని మందిరం గాలి పోసుకొని మళ్ళీ పొమ్మని అట్లా. దేవునికి స్తోత్రం. అదంతా వాక్య విరుద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే దూరంగా ఉండే ఇలా అనుకుంటారన్నమాట. ఇలా అనుకున్నా పాస్టర్ గారు చెప్పారు, మొన్న కోటాల్లో చెప్పారు, ఇదిగో ఆ వాతావరణం తగిలినా చాలు, ఆ గాలి తగిలినా చాలు అని చెప్పారు. అలాగ వచ్చి ఇలాగ చేస్తే మళ్ళీ వెళ్ళిపోమాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, వాక్యములో నిలబడితే మీరు ఫలిస్తారు. 2, ఈ వాతావరణంలో మీరు ఎదగాలి, అప్పుడు మీరు ఫలిస్తారు. దేవుని ఆలయ సంబంధమైన వాతావరణం ఇందులో మీరు ఉండాలి, దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. భక్తులైన కీర్తనాకారుడు దావీదు ఏమంటాడు తెలుసా? 23వ కీర్తన చివరి వచనం ఒకసారి చూడండి. 23వ కీర్తన చివరి వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. 23 చివరి వచనం. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేశాను. చిరకాలం అంట. ఎప్పుడు దాకట్టమ్మా? చెప్పండి, ఎప్పుడు దాకా తల్లి? చిరకాలము దేవుని సన్నిధిలో ఉండుట ఎంత గొప్ప భాగ్యము. జకర్యా గ్రంథములో రాయబడి ఉంటుంది, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. భాగ్యం ఇది, మహాభాగ్యం ఇది. అందుకనే ఇక్కడ 2వదిగా చూస్తే, నువ్వు ఫలించాలి అంటే నువ్వు దేవుని వాతావరణంలో పెరగాలి. 3వదిగా చూస్తే చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో కొలస్సీ సంఘంతో పౌలు ఏమంటాడంటే, 1వ అధ్యాయం 23వ వచనమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే ఒకసారి మనం చూద్దాము. 1వ అధ్యాయం 23వ వచనం కొలస్సీ పత్రిక. చదవండి అమ్మగారు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు
నిరీక్షణ నుండి తొలగిపోక, చూడండమ్మా, విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. దేవునికి స్తోత్రం. దేనిలో నిలబడాలంట? విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల. విశ్వాసములో నిలబడి ఉంటే నువ్వు ఫలిస్తావు. వాక్యములో నిలబడి ఉంటే నువ్వు ఫలిస్తావు. నువ్వు దేవుని ఆలయానికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు గడిపితే నువ్వు ఫలిస్తావు. దేవుని సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాలు పొందితే, దైవ సంబంధమైన సక్రియలను చేసినట్లయితే నువ్వు ఫలిస్తావు. దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తే నువ్వు ఫలిస్తావు. ఇంకొక మాట రాయబడింది గలతీ పత్రిక 5:1 ఏమంటాడంటే, ఒకసారి మనం చూద్దాం. గలతీ పత్రిక 5:1 మనం ఫలించాలి అంటే చూడండి, మరి 5:1 మనం చూసినట్లయితే, ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా మీరు దాస్యమనే కాడి క్రింద చిక్కపునుకుడి. అంటే మరలా మనము దాస్యములోనికి వెళ్ళకూడదు. ప్రభు ఇచ్చిన స్వాతంత్రమును అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. అంటే విడుదల పొందాము, మారు మనసు పొందాము, బాప్తిజం పొందాము, బల్లాలో పాలు పొందుతున్నాము, సంఘానికి క్రమంగా వస్తున్నాము, సహవాసములో ఉంటున్నాం, రొట్టె విరవడంలో ఉంటున్నాం, ప్రార్థన చేయడంలో ఉంటున్నాము, ఆ దేవుని సంబంధమైన ప్రతి పనిలో కూడా మనం ఉంటున్నాము. ఈ విధమైనటువంటి స్వాతంత్రమును దేవుడు మనకిచ్చాడు. మన అవయవాలను దుర్నీతి సాధనాలుగా కాక నీతికి సాధనాలుగా ఉపయోగించుకునే కృపను దేవుడు మనకిచ్చాడు. మన దేహమును దేవుడు తన ఆలయముగా మలుచుకొని నిర్మలమైన మనస్సాక్షిని మనకిచ్చి ఆయనను మరి ఏ విధమైన దోషారోపణ చేయకుండా ఆయనను ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడే. అటువంటి దేవుని దగ్గర మనం ఫలించున్నట్లుగా ఇంకా ఇంకా మనం ఏం చేయాలి? ప్రభువులో ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగనైన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన మనతో చెప్పిన ఈ మాటలను బట్టి మనం పవిత్రులమై ఉన్నామండి. ఆయన మనతో పలికిన ఈ మాటలను బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎందుకంటే ఆయన మనకి చక్కని ఉపదేశం చెప్పాడు. ఇదిగో నాలో ఫలించండి మీరు. అందుకే మరి యోహాను అంటాడు కదా, మత్తయి సువార్త 3:7 ఏమంటాడు యోహాను? ఇదిగో మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పనని అంటున్నాడు. ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాము. దేవునిలో నుండి పక్కకి తొలగిపోవద్దు. దేవునిలో నుండి కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళిపోవద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. దేవుడు అక్కడ యెహోషువతో ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నాయకుడైన మోషే మృతి నొందిన తరువాత ఇదిగో యెహోషువ ఎంతో దిగులుతో ఉంటున్న సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకుని చక్కగా
ప్రవర్తించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పైన 7వ వచనంలో ఏమంటాడంటే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. చూడండి, ఇలా గనక ఉంటే నువ్వు ఎందుకు ఫలించవు? కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఉంటే నువ్వు ఎందుకు ఫలించవు? దేవుడు నీకు ఫలింపిస్తాడు, దేవుడు నీకు అభివృద్ధిని ఇస్తాడు. అందుకే అంటాడు కదా, 3 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను వేడుకుంటున్నాను అంటాడు. ప్రియులారా, అందుకనే మనం ఫలిస్తున్నామా లేదా? మందిరానికి వస్తున్నాం, నీలో ఎటువంటి ఫలింపు కనపడుతుంది? ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? సంఘ బాధ్యతలను మనం చేపడుతున్నామా? సంఘానికి ఏది కావాలో, దేవుని యొక్క మందిరానికి ఏమేమి అవసరమో, లేకపోతే దైవ సేవకులు మనకి ఏ విధమైనటువంటి విషయాలు చెప్తారా దాని ప్రకారము నేను నడుచుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని 2వ వచనములో ఏమనుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో ఏమనుందండి? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలి. ఏంటంటే మరి ఎక్కువగా ఫలించాలి. చేను బాగా పండాలనుకుంటారా? ఏదో మోయనంగా పండితే చాలనుకుంటారండి? బాగా పండాలి, బాగా దిగుబడి రావాలి, బాతాలు నింపాలి. దేవునికి ఇస్తారు. నిజమే, కష్టపడినప్పుడు అలాగే నింపండి. కానీ మరి భక్తి జీవితానికి వచ్చేటప్పటికి, విశ్వాస జీవితానికి వచ్చేటప్పటికి మరి నీ కొత్త ఫలింపు, మన కొత్త ఫలింపు, మన తోటలకు రావాలి ఫలింపు. మనం వేసుకునే చెట్లు బాగా కాయాలి, మనం మాత్రం కాయకూడదు. అప్పు ఎంత పెద్ద న్యాయం అండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటుంది మరి ఎక్కువగా ఫలించాలి. యేసు ప్రభువు విత్తువానికి వచ్చిన ఉపమానం చెప్తారు మత్తయి సువార్తలో. అక్కడ ఏమంటారంటే, మంచి నేలను విత్తబడిన విత్తనం అంట, ఆ వ్యక్తి ఎలా ఎదుగుతాడు తెలుసా? 60దంతలుగా, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తాడంట. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనములో ఆ మాట రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనములో చూడండి అమ్మా, మంచి నేలన విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు. చూడండి, వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100ంతలుగా, ఒకడేమో 60దంతలుగా, ఒకడేమో 30దంతలుగా ఫలిస్తాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఎలాగైతే మంచి నేలను విత్తబడిన వాడు ఎలా ఫలిస్తాడో, ఒకడేమో 30దంతలుగా, ఒకడు 60దంతలుగా, ఒకడు 100ంతలుగా ఫలిస్తాడు అని చెప్పని రాయబడింది. ఈ తోట అని మరి వ్యవసాయకుడు కూడా ద్రాక్ష తోట విషయంలో ఏం చేస్తాడంటే, కొన్ని కొమ్మలు ఉంటాయండి, ఫలించని కొమ్మలు, వాటిని ఏం చేస్తాడంటే తీసేస్తాడనమాట, ఫలించని కొమ్మల్ని. ఎందుకంటే దాని ద్వారా కాయలు రావు, పండ్లు రావు, దాని ద్వారా ద్రాక్షవల్లి ఎదగలేదు. అందుకని పనికిరాని వాటిని ఆ రైతులు ఏం చేస్తారంటే కత్తిరిస్తూ ఉంటారనమాట. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారంటే ఆ తోటమాని ఆ ద్రాక్ష చెట్ల విషయంలో, ఆ కొమ్మల విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి సంవత్సరం కత్తిరిస్తారు. కత్తిరించినప్పుడు అవి బాగా ఎదుగుతాయి అనమాట, బాగా ఫలిస్తూ ఉంటాయి అనమాట, బాగా పెరుగుతాయి అనమాట. మంచి మంచి గుత్తులుగా ఆ కాయలు కాస్తాయండి. అందుకే యేసు ప్రభువారు కూడా ఏం చేస్తూ ఉంటారో తెలుసా? మనల్ని కూడా బాగా ఫలించాలని మనలో పనికిరాని వాటిని కటింగ్ చేస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ పనికిరాని ఉన్నాయి అనుకోండి, ఈ పనికిరానివి ఉండటం వల్ల నిరుపయోగమే.
దాని ద్వారా ఏం కలుగుతుంది? ఈ పనికిరాని వాటి వలన పండ్లు పాడైపోతాయి. మరి అలాగే మట్టి కూడా మట్టి కూడా కొట్టుకునేది. అంత మాత్రమే కాదు, పురుగులు కూడా పడతాయండి పాడైపోయిన వాటిని ఉంచితే. అందుకే పాడైపోయిన వాటిని ఏం చేస్తాడు? కటింగ్ చేసుకుంటా వెళ్ళిపోతాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వీటిని ఏం చేస్తారంటే ఆ కొమ్మల్ని ఒక పెద్ద కర్రలకు కట్టి ఎత్తుగా పెంచుతారు, ఎత్తుగా నిలబెడతారనమాట. ఇంకా అలా పాక్కుంటా వెళ్ళిపోతాయి అనమాట ఆ కొమ్మలు. అలా విస్తరిస్తాయి, అలా అభివృద్ధి చెందుతాయి. అలాగా మనం కూడా ఫలించాలనేదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. చూడండి, అందుకే యేసుప్రభువు వారు చివరికి 8వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుతారు. ఏమవుతారండి? శిష్యుడు. మనం ఏమవ్వాలి? యేసుప్రభువు వారికి శిష్యులు అవ్వాలి. ఏమవ్వాలండి? శిష్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా శిష్యులు అవడం అంటే సామాన్యమైన విషయమో కాదు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని ప్రతి దినము ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, ఆయన వెంబడించాలి. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఆధ్యాత్మికంగా ఫలించుదాము, అభివృద్ధి చెందుదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఒకసారి ప్రార్థన చేద్దాము. ప్రభువా, మేము ఫలించాలి నాయనా. ప్రభువా, మేము అభివృద్ధి చెందాలి నాయనా. ప్రభువా, మాలో మార్పు కనపడాలి. మేము మార్పు చెందాలి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ఎంత మాత్రమును ప్రవేశింపలేరు అని ప్రభు చెప్పినట్లుగా మనము మార్పు చెందాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నేను ఫలించాలి. ఫలింపనగా నాలో ప్రార్థన జీవితం కనపడాలి, నాలో సమర్పణ జీవితం కనపడాలి, నాలో క్రీస్తు చూపించిన త్యాగము నాలో కలగాలి, క్రీస్తు చూపించిన ఓర్పు, సహనము, క్రీస్తు చూపించిన భక్తి, క్రీస్తు చూపించిన మాదిరి నా జీవితంలో కలగాలి. అదే ఫలింపు. ఆ ఫలింపు కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాము. ప్రభువాని కొందనాలు, వందనాలు, 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 వందనాలయ్యా. ప్రభువాని కొందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడాని కొందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నేను ఫలించాలయ్యా. నేను ఫలించాలంటే నీ శక్తితో నన్ను నింపయ్యా. నీ వాక్యములో నేను నిలబడాలయ్యా. నీ వాక్యములో నిలబడాలి, నీ ఆలయములో నిలబడాలి, విశ్వాసములో నేను నిలబడాలి. ప్రభువా అయ్యా, నాలో ఫలింపు కావాలి. ప్రభువా, నాలో మార్పు కలిగిన జీవితం కావాలయ్యా. ఇదిగోనైనా సమరయ స్త్రీ మారి గ్రామంలోనికి వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చిందయ్యా. ప్రభువా, నాలో ఫలింపు కావాలి నాయన. అయ్యా, కృప దయచేయండి అయ్యా. నన్ను దేవుని సన్నిధిలో